రష్యాలో సెప్టెంబర్ 13వ తారీఖున కూడా మరొకసారి భూమి కంపించింది. ఎర్త్‌క్వేక్స్ రష్యాలో 2025 సెప్టెంబర్ మాసంలో ఒకే నెలలో 2 సార్లు భూమి కంపించింది. ఇలా కంపించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వాళ్ళు వెల్లడించారు. ఇది రిక్టార్ స్కేల్లో 7.4 ఉందనేమో వీళ్ళు యుఎస్ జియోలాజికల్ సర్వే వాళ్ళు వెల్లడిస్తే, అది యూరప్ సంబంధించినటువంటి జర్మనీ సంబంధించినటువంటి జియోలాజికల్ సర్వే వాళ్ళేమో రిక్టార్ స్కేల్ పైన 7.1 నమోదైందని భూకంప తీవ్రతని వాళ్ళు ఒక హెచ్చరిక జారీ చేశారు. అయితే ఇటీవల కాలంలో అదే రష్యా దేశంలో ఆ ప్రాంతము కామచటాకా ఈ కామచటాకా అనే తీరములోనే, ఇది పసిఫిక్ తీరంలో ఉంటుంది. ఈ కామచటాకా అనే పసిఫిక్ తీరములో రష్యా దేశానికి చెందిన ప్రాంతంలో ఇటీవల కాలంలోనే 8.8 రిక్టార్ స్కేల్ పైన భూకంప తీవ్రత నమోదైంది. అదే కామచటాకాలో సెప్టెంబర్ 13, 2025న 7.4 రిక్టార్ స్కేల్ పైన భూకంప తీవ్రత నమోదైంది. ఇలా ఒక ప్రాంతంలోనే 2 సార్లు ఇలా భూమి కంపించడం అనేది జరిగింది. అయితే యుఎస్ జియోలాజికల్ సర్వే వారి ప్రకారం ఇది సునామీకి దారి తీయలేదు. అది అంతటితోనే దాదాపు ఆ సముద్ర గర్భంలోని 35 కిలోమీటర్లు దూరంలో ఇది సంభవించిందని వాళ్ళు వెల్లడించారు. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అండ్ షేర్ our channel SR Online Academy. Thank you.